Good morning, guys. Can we start Bisi Belabad today? This is not just Bisi Belabad, it's a millets Belabad. ఓకే, దీనికోసం మనం 1 గ్లాస్ మిల్లెట్స్ ఏ సైజ్ గ్లాస్ అయినా 1 గ్లాస్ మిల్లెట్స్ తీసుకుంటే హాఫ్ గ్లాస్ కందిబ్యాళ్ళు తీసుకోండి. దానికి తగ్గ ఆల్ వెజిటేబుల్స్, ఇది అల్లం, బ్రోకలీ, టొమాటో, ఆలు, బీన్స్ అండ్ క్యారెట్, లైక్ దట్. క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు, మీ చాయిస్. దాంతోపాటు చింతపండు, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానపెట్టుకోండి. ఇక్కడ నేను ఒక 1.5 అవుతుంది. 1 గ్లాస్ మిల్లెట్స్ అండ్ హాఫ్ గ్లాస్ దాల్కి నేను ఇక్కడ 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. విత్ ఆల్ వెజిటేబుల్స్ కట్ చేసుకున్నవన్నీ మనం ఇందులో వేసేసి ఒక 3 విజిల్స్ పెట్టేయాలన్నమాట. ఇప్పుడు తాలింపు పెట్టుకున్నాం. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. అందులో ఆవాలు, జీలకర్ర, పల్లీలు, ఆప్షనల్ ఉంటే జీడిపప్పు కూడా, కరివేపాకు, ఎండుమిర్చి. ఇందులోనే కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇవి బాగా వేగాక చింతపండు గుజ్జు, తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు యాడ్ చేసుకోవాలి. ఇందులో 1.5 టీ స్పూన్ కారం, తగినంత ఉప్పు, 1.5 టీ స్పూన్ బిసిబేళబాద్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. నేను ఎంటీఆర్ యూజ్ చేస్తున్నాను, మీకు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో బాగా తెరలేటప్పుడు ఇవి 3 వేసేసేయాలి. వేసేసి ఉంటలు కట్టుకున్నట్టు బాగా మరిగించాలి. ఇందులో మనకు తగినంత నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక 2 టేబుల్ స్పూన్ అంత వేసాను. ఇది ఒక 2 మినిట్స్ బాగా తెరలాక, దట్స్ ఆల్. మనం దీన్ని ఉడికించుకున్న మిల్లెట్స్ అండ్ దాల్ దీంట్లో కలిపేయచ్చు. కలిపేసి ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టేస్తే బిసిబేళబాద్ రెడీ. ఉడికించిన మిల్లెట్స్ అండ్ దాల్ అండ్ వెజ్జీస్ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు ఇందులో ఇలా ఉడికేటప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ బెల్లం కానీ చక్కెర కానీ వేసుకోండి, స్వీట్ కావాలనుకునే వాళ్ళు. ఇది 5 మినిట్స్ ఇక ఉడికిందనమాట. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకొనేసేసి దింపేసి సర్వ్ చేసుకుంటే వేడి వేడి బిసిబేళబాద్ రెడీ. Are you ready to taste?